ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రజలందరూ మూకుమ్మడిగా కూటమికి భారీ మెజార్టీని కట్టబెట్టారని అనపర్తి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా తాను పనిచేస్తానని తెలిపారు. జాతీయ పార్టీలో ఉండడం, అత్యధిక మెజారిటీ రావడం మరింత బాధ్యతను పెంచుతుందంటున్న రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి అంజుబాబు ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో భాగంగా అనపర్తి టీడీపీ సీటు ప్రకటించి అనంతరం పలు పరిణామాల్లో మళ్ళీ సీటు కాదని ఈరోజు బీజేపీ తరఫున అనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన నెగ్గకూడదు అని చెప్పి ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు పడినప్పటికీ కూడా కనీ విని ఎరిగిన రీతిలో భారీ స్థాయిలో 20,000 పైచీలకు మెజార్టీతో నెగ్గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సరే చెప్పండి, గుర్తు మారింది, ముద్ర మారింది, రామకృష్ణారెడ్డి ఓడిపోతున్నాడు అన్నారు, ఏమంటారు? గుర్తు మారినా ముద్ర మారినా ప్రజలు మారలా. ప్రజలు రామకృష్ణారెడ్డిని గెలిపించాలనుకున్నారు, గెలిపించారు. అంటే మూలారెడ్డి అంటేనే అనపర్తి, అనపర్తి అంటే మూలారెడ్డి అనే అవినాభావ సంబంధం మీ కుటుంబంతో ఏర్పడింది. అలాంటిది విచ్ఛిన్నం చేయాలని అనుకున్నారు, విచ్ఛిన్నం చేయలేకపోయారు. అది ఎన్నికలైన తర్వాత చెప్తాను అన్నారు. అంటే దీనికి కుట్ర వెనక ఎవరున్నారంటారు? దీని కుట్ర వెనక ఎవరున్నారో చెప్పే సమయం వస్తుంది. తప్పనిసరిగా వాళ్ళందరికీ మాటలతో కాదు చేతలతో చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ చేతలు చూస్తారు తొందరలో. అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ నల్లమిల్లి కుటుంబానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆ పార్టీని కాదని ఇప్పుడు మీరు బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే అయిష్టంగా నేను కప్పుకున్నప్పటికీ కూడా నేను తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగానే రంగంలో దిగాను అని చెప్పారు. ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నారు. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు పార్టీ మారడం అనేది అనూహ్యమైన పరిస్థితుల్లో నేను అయిష్టతోనే పార్టీ మారకూడదు అని అనుకున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో, బీజేపీ పెద్దల ఆహ్వానంతో, పవన్ కళ్యాణ్ గారి సలహాతో నేను పార్టీ మారి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. బాధతో తెలుగుదేశం పార్టీని వీడినా ఇవాళ ఒక బాధ్యత బీజేపీ తరఫున బీజేపీ పార్టీ అప్పగించింది, కూటమి పెద్దలు అప్పగించారు. ఆ బాధ్యతను నెరవేర్చడంలో మాత్రం నేను సక్రమంగానే ఉంటా. ముఖ్యంగా చూసుకుంటే రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ భవితవ్యం తేలాలి అంటే అనపర్తే డిసైడ్మెంట్ ఫ్యాక్టర్ అన్నారు. ఈ రోజు అదే జరిగిందంటారా? అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి పార్లమెంటే కాదు, చివరికి రాయలసీమలో కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా అవుతుందో చూసాం. ఇవాళ ప్రజలు చాలా సైలెంట్గా ఉండి ఒక వైలెంట్ తీర్పు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి చాలా వైలెన్స్ ఇచ్చారు. దానికోసం రాజమండ్రి లేదు, ఉత్తరాంధ్ర లేదు, రాయలసీమ లేదు, ఎక్కడైనా ఒకటే తీర్పు. ప్రజలు ఇచ్చిన తీర్పు అనూహ్యమైన తీర్పు, అపూర్వమైన తీర్పు. ప్రాంతీయ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న రామకృష్ణారెడ్డి అనపర్తిని అభివృద్ధి తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రస్తుతం జాతీయ పార్టీలో ఉన్నారు. అందులో కూడా ఒకే ఒక్కడిగా ఈ జిల్లాలో మీరు భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నారు. అంటే రాబోయే రోజుల్లో ఓన్లీ అనపర్తి నియోజకవర్గం మీదే దృష్టి పెడతారా, లేదంటే మిగిలిన నియోజకవర్గాల మీద కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చే విధంగా కృషి చేస్తారా? ప్రధానంగా నా ధ్యేయం అంతా అనపర్తిని అభివృద్ధి చేయటమే. ఆ తరువాత పెద్దల ఏదైనా ఆదేశం జారీ చేస్తే ఆ ఆదేశం ప్రకారంగా నడుచుకోవడం తప్పించి నా వ్యక్తిగతంగా అయితే నేను అనపర్తి పైన దృష్టి సారిస్తా. తెలుగుదేశం పార్టీలో గతంలో రామకృష్ణారెడ్డి ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్, అలాగే లీడింగ్ పర్సన్ అనే పేరుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో బీజేపీకి అదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అధికార పక్షం వేరు, ప్రతిపక్షం వేరు. అధికార పక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నట్టు ప్రవర్తించాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నట్టు ప్రవర్తించాలి. ఆ వ్యత్యాసం త్వరలో చూస్తారు. అది ప్రధానంగా చూసుకుంటే కనుక అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన ఎజెండా అని. అయితే జాతీయ పార్టీ పెద్దలు సూచిస్తే కనుక రాష్ట్ర అభివృద్ధిలో కూడా తన పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పి రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజుబాబు, ప్రైమ్9 న్యూస్.